హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫైనల్‌గా అయితే మాకు వినాయకుడిని నిమజ్జనం అయితే ఈరోజు ప్రారంభమైంది. మార్నింగే స్టార్ట్ చేశారు. ఈలోపు ఏమంటే లడ్డు పాట పాడుతున్నారనమాట. లడ్డు పాడుకుంటారుగా ఈ 3 డేస్ వినాయకుడి దగ్గర పెట్టిన లడ్డునేమంటే పూజలతో బాగా చేస్తారు కాబట్టి ఆ లడ్డును పాడుకోవడానికి అందరూ ముందుకొస్తారు. ముందుకొచ్చి ఫైనల్‌గా ఏమంటే ఇక్కడైతే ఒకళ్ళు పాడారు. నేను షార్ట్ వీడియోలో పెట్టాను గదా! ఒకళ్ళు పాడుకున్నారని జెప్పి ఒక పాప. ఆ పాపకైతే ఈరోజు అందరూ కలిసి ఆ లడ్డు ప్రసాదాన్ని ఈరోజు అందియబోతున్నారు. అందిచ్చి ఇంకా లడ్డుని తీసుకొని అందరం కలిసి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇచ్చేసొచ్చామనమాట. ఫైనల్‌గా అందరం కలిసి ఇంటి దగ్గర సాగనంపి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంక మా పాప అయితే అడుగుతుంది ఆ లడ్డుని ఏం చేస్తారు ఏంటనని. నేను కూడా పాడాను గానీ ఇంక మనకైతే కుదరలేదది. నేను 4000 పాడా. వాళ్ళైతే 5000 పాడారు. ఫైనల్‌గా అయితే ఇంక ఆ పాపకి అందరూ కలిసి ఇంకా లడ్డు అందిచ్చేస్తారనమాట. అందిచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరైతే సాగనంపాలి. ఇంటి దగ్గర వరకు ఇంక అందరూ ఇంక అక్కడ అమ్మాయి చూడండి ఎలా చేస్తున్నారో లడ్డందిచ్చే వాళ్ళకి ఇలాగ పూలదండలేసి, ఇంకా వాళ్ళందరూ సంతోషంగా అమ్మాయికి ఈ లడ్డు పాడుకుంటే ఏమంటే మంచి జరుగుతదంట. ఎందుకంటే పూజలన్నీ అందుకొనుంటుంది కాబట్టి, ఆ లడ్డు పాడుకున్న వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి నమ్మకం అందరికి. అందుకే ఆ లడ్డుని అందరూ ఇష్టంగా పాడుకుంటారు. కొన్ని ఊర్లయితే లక్షలు, లక్షలు పెట్టి పాడుకుంటారు. అంత మహిముంటుంది కావాలి ఆ లడ్డుకి మరి. ఇప్పుడైతే ఇంకా వినాయకుడినైతే మనకైతే ట్రాక్టర్‌కి ఎక్కిచ్చేస్తున్నారు. నిమజ్జనానికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నారు. రెడీ చేసి ఇంకా ఏమంటే ఇక్కడ ఇంక మళ్ళా ప్రసాదాలు అవన్నీ కావాలి గదా! మళ్ళా వెళ్ళేటప్పుడు ఊరేగింపులో ప్రసాదాలు, టెంకాయలు కొట్టుకుంటారు వినాయకుడికి. వినాయకుడికి టెంకాయలు కొట్టుకున్నప్పుడు వాళ్ళకి ప్రసాదం పెట్టాలా, ప్రసాదం కిందకేమంటే మా పెద్దమ్మోళ్ళు ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో పెట్టాను గదా! ప్రసాదం చేయించాలని పులిహారం, గుగ్గిళ్ళు. వీళ్ళైతే ఒక 15 కేజీస్ వరకు పులిహోర చేయించారు. అలాగే గుగ్గిళ్ళు గూడా చేయించారనమాట ప్రసాదం కిందకి. ఇంకా కుర్ర బ్యాచ్ ఉంటుంది గదా! బ్యాచ్ అంతా వీళ్ళైతే హెల్ప్ చేస్తారండి బాగా పిల్లలు గూడా ఇక్కడ. వినాయకుడి కంటేనే ఆడవాళ్ళకంటే, పెద్దవాళ్ళ కంటేనే ముందు పిల్లలుంటారు చూసారా? అంటే యూత్ వాళ్ళు మాత్రం అసలకి వాళ్ళేనండి ఇక్కడ పనులన్నీ కూడా వాళ్ళైతే ముందుంటారు అన్ని పనులు చేయడానికి. ఇంకా అందరైతే ఆ ప్రసాదాలు తీసుకొనొచ్చి అక్కడ ఎక్కిస్తున్నారనమాట. ఏంటి మా చేతుల్లో కర్రలున్నాయనుకుంటున్నారా? కోలాటం వేసామనమాట. మామూలుగా ఫస్ట్ రోజు వినాయక చవితి పండుగ రోజు ఆల్రెడీ కోలాటం వేసాము. ఆ రోజైతే బాగా రెడీ అయ్యి అందరం చక్కగా నీట్‌గా వేసాము. కానీ సరిపోలేదు. ఇంక చూసేవాళ్ళేమన్నారంటే, లేదు ఊరేగింపు రోజు గూడా కోలాటం వేయమని అడిగారనమాట. మధ్య మధ్యలో డీజే సాంగ్స్ వదిలారు. పిల్లలు ఎగిరేవాళ్ళు ఎగిరారు. కుర్రవాళ్ళు, పిల్లలందరూ బాగా ఎగిరారు. ఇంక మేము అక్కడక్కడనమాట కోలాటం వేసుకుంటా కొంచెం కొంచెం కోలాటం వేసుకుంటా వెళ్ళామనమాట. ఊరుకోలేదు వేయమన్నా గానీ ఇంక మా ఫేసులయితే గులాం కొట్టుకొని చూడండి ఎలాగున్నాయో. మా ఫేసులయితే బాలేవు. కానీ ఏం చేస్తా ఎయ్యాలి గదా! ఇంక వాళ్ళడిగినప్పుడు ఏసామాట. పిల్లలందరం కలిసి వేసాము. కోలాటం చక్కగా నేర్చుకొని అందరూ వేశారు. ఈ సంవత్సరం అయితే మాకు వినాయకుడైతే ఏ గొడవలు లేకుండా హ్యాపీగా, సంతోషంగా ఇట్లా కోలాటం వేసుకుంటా ప్రశాంతంగా వెళ్ళాము. మా వినాయక నిమజ్జనం అయితే ఇలా జరిగిందనమాట ఈసారి. ఇంక మధ్య మధ్యలో అక్కడక్కడ సెంటర్‌లో వేసేసిన తర్వాత ఇంక మధ్య మధ్యలో పిల్లలు గూడా డీజే సాంగ్స్‌కి వేశారు. బాగేశారు. ఈ మా వినాయకుడి నిమజ్జనం అయితే ప్రశాంతంగా నిమజ్జనం చేసేటప్పుడు వీడియో తీద్దామనుకున్నా గానీ అప్పటికి చాలా నైట్ అయిపోయింది. లేట్ అయిపోయింది. అందుకు వీడియో తీయలేకపోయాను. మరి నా వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.